and welcome to Astrix. Vitamin C skin lo glow తీసుకొస్తుంది, మచ్చలు తీసేస్తుంది, బ్రైటన్ చేస్తుంది and skin ని fresh and young అనిపించేలాగా చేస్తుంది. కానీ ఈ సెరం ఇవన్నీ చేయగలుగుతుందా? చూద్దాం రండి. ఇది గార్నియర్ది 30x విటమిన్ C బూస్టర్ సెరం. డర్మటాలజికల్లీ టెస్టెడ్, పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ కూడా. ఇది వాడిన దగ్గర నుంచి నాకేమేం డిఫరెన్స్ అనిపించిందో, అసలు డిఫరెన్స్ అనిపించిందా లేదా, ఇవన్నీ మీకు చెప్పే ముందు ఇంగ్రీడియంట్ లిస్ట్ ని బ్రేకప్ చేసి మాట్లాడుకుందాం. సో ఇందులో 30x విటమిన్ C ఉంది. ఇట్ ఈస్ అ వెరీ పోటెంట్ అండ్ హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ C. 30x అంటే వేరే సెరమ్స్ కంటే 30 times ఎక్కువ విటమిన్ C ఉందని కాదు. దాని అర్థం ఏంటంటే వేరే సెరమ్స్ కంటే 30 times ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంది అని. సో ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలుగా విటమిన్ C వస్తున్నాయి గైస్. ఓకే, ద మార్కెట్ ఇస్ టోటలీ సాచురేటెడ్. ప్రతి ఒక్క బ్రాండ్లో విటమిన్ C ఉంది. కానీ ఈ గార్నియర్ విటమిన్ C సెరంలో స్పెసిఫిక్లీ విటమిన్ C చాలా రకాలుగా వస్తాయి కదా. ఇందులో ఉన్నది ఈథైల్ అస్కార్బిక్ యాసిడ్. ఇది ఒక చాలా ఏమంటారు, ఒక వెరీ స్టెబిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ C. తొందరగా పాడవ్వదు, ఆక్సిడైజ్ కూడా అవ్వదు. విటమిన్ C ని స్కిన్ కేర్ సూపర్ స్టార్ ఎందుకంటారంటే 3 కారణాల వల్ల. Number 1, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. సో దాట్ మీన్స్ స్కిన్లో ఫ్రెష్ సెల్స్ని రీజనరేట్ చేస్తూ ఉంటుంది. దాట్ మీన్స్ ఇట్ ఇంక్రీజెస్ సెల్ టర్న్ ఓవర్. Number 2, కొలాజన్ని బూస్ట్ చేస్తుంది, విచ్ మీన్స్ యంగర్ లుకింగ్ స్కిన్. అండ్ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, విచ్ మీన్స్ బ్రైటర్ లుకింగ్ స్కిన్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మీకు చెప్పే ముందు, సో ఫ్రెష్గా ఆస్ట్రిక్స్లో వచ్చిన వాళ్ళకి ఇది ఒక ఇన్ఫర్మేషన్, అండ్ సీనియర్స్ ఇన్ ఆస్ట్రిక్స్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఏంటి అంటే యాక్టివ్ ఫార్ములేషన్స్లో కొన్ని ఉంటాయి, ఒకదాన్ని ఒకటి బాగా అర్థం చేసుకొని కలిసి దాన్ని వాడితే మంచిగా పనిచేస్తుందని. ఇలాంటి ఒక కాంబినేషన్ విటమిన్ C అండ్ నయాసినమైడ్. సో ఈ సెరంలో నయాసినమైడ్ కూడా ఉంది. నయాసినమైడ్ ఏం చేస్తుందంటే బ్రౌన్ స్పాట్స్, మచ్చలు అండ్ ఒక ప్యాచీ కైండ్ ఆఫ్ స్కిన్ అపియరెన్స్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఆయిల్ కంట్రోల్ చేసి పోర్స్ ని చిన్నగా కనిపించేలాగా చేస్తుంది. బికాస్ ఇట్ క్లీన్స్ అవుట్ ద పోర్స్ వెరీ వెరీ వెల్ అండ్ ఆల్సో స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ సాలిసిలిక్ యాసిడ్. ఇది ప్రాబ్లమాటిక్ బంపీ స్కిన్ కి రికమెండెడ్ బై డర్మటాలజిస్ట్ గోల్డ్ స్టాండర్డ్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎందుకంటే సాలిసిలిక్ యాసిడ్ది మాలిక్యూల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అది పోర్స్లో చాలా డీప్గా పెనిట్రేట్ అవ్వగలుగుతుంది. లోపల నుంచి ఎక్స్ఫోలియేషన్ స్టార్ట్ చేస్తుంది ఆల్ ద వే టు ది అవుట్ సైడ్. సో ఇన్సైడ్ అవుట్ ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది మనకి. ఫోర్త్ ఇంగ్రీడియంట్ విచ్ ఐ అబ్సల్యూట్లీ లవ్, గ్లిసరిన్. సో గ్లిసరిన్ ఒక హ్యూమెక్టెంట్ అండ్ మాయిశ్చరైజర్. హ్యూమెక్టెంట్ అనేది వాటర్ని స్కిన్లో ట్రాప్ చేయడానికి, స్కిన్ని హైడ్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మాయిశ్చరైజర్, యాజ్ వి ఆల్ నో, ఇట్ రిటైన్స్ మాయిశ్చర్ ఇన్ స్కిన్, లేదంటే అది మాయిశ్చర్ ఇంపార్ట్ కూడా చేస్తుంది. నా ఈ గ్లిసరిన్ అనేది స్కిన్లో న్యాచురల్గానే ప్రొడ్యూస్ అవుతుంది, కానీ కొన్ని కారణాల వల్ల దాని ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దట్స్ వై యువర్ స్కిన్ మే సడన్లీ బికమ్ డ్రై అండ్ లుక్ ఫ్లేకీ అండ్ నాట్ మాయిశ్చరైజ్డ్ అండ్ హెల్దీ ఇనఫ్. సో ఈ గ్లిసరిన్ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్లో మంచిగా ఒక హైడ్రేటెడ్ అండ్ ప్లమ్ యూత్ఫుల్ అపియరెన్స్ వస్తుంది. నేను స్కిన్ మీద యాక్టివ్స్ అండ్ యాసిడ్స్ వాడకుండా ఒక బ్రేక్ ఇచ్చాను అని మీ అందరికీ చెప్పాను కదా. సో మళ్ళీ యాక్టివ్ స్టార్ట్ చేయాలంటే ఐ వెంట్ బ్యాక్ టు విటమిన్ C. 20s ఎప్పుడైతే నేను యాక్టివ్స్ వాడడం స్టార్ట్ చేశాను ఫస్ట్ నా స్కిన్ కేర్ కెరియర్లో, అప్పుడు నేను విటమిన్ Cతోనే స్టార్ట్ చేశాను. సో ఇంత పెద్ద బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను యాక్టివ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఇట్ వాజ్ ఓన్లీ లాజికల్ దట్ ఐ స్టార్ట్ బ్యాక్ విత్ విటమిన్ C అగైన్, బికాస్ ఇట్ ఈస్ వెరీ మైల్డ్ అండ్ గివ్స్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఆన్ ద స్కిన్. సో యాసిడ్స్కి బ్రేక్ ఇచ్చిన టైంలో నా స్కిన్ చాలా మంచిగానే ఇంప్రూవ్ అయింది. స్కిన్ బ్యారియర్ అదంతా బాగా ఇంప్రూవ్ అయింది, కానీ మళ్ళీ కొంచెం డల్నెస్ అండ్ ఒక ప్యాచీ డస్టీ కైండ్ ఆఫ్ లుక్ వచ్చింది. సో నేను ఈ సెరం 2-3 weeks నుంచి వాడుతున్నాను అండ్ హియర్ ఆర్ మై అబ్జర్వేషన్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నాకు ఏంటంటే, ఆ యాక్టివ్స్ వాడకుండా ఉండే టైంలో నా స్కిన్ డల్ ప్యాచీ అయింది అని చెప్పాను కదా, దాన్ని తీసేసి మళ్ళీ ఒక ఫ్రెష్ అండ్ బ్రైట్ అపియరెన్స్ ఇచ్చింది. చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ ఆయిలీ ఉంది. సో స్కిన్లో వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది అండ్ పైన ఏం రెసిడ్యూ, ఏదైనా టాకీ ఫీలింగ్ లాంటిది ఇవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ గివ్స్ యూ అ వెరీ గుడ్ హైడ్రేటెడ్ గ్లో, ఎందుకంటే గ్లిసరిన్ ఉంది అని చెప్పాను కదా. సో అది ఇట్టే అబ్జర్వ్ అయిపోయి పైన ఒక మంచి హైడ్రేషన్ లేయర్ని వదిలేస్తుంది, ఒక షైన్ లాంటిది. యూజేజ్ ఎలా అంటే క్లీన్ ఫేస్ మీద స్టార్ట్ చేయాలి. ఓకే, ఫేస్ వాష్ చేసిన తర్వాత మంచిగా క్లీన్ ఉన్నప్పుడు కొద్దిగా టోనర్ స్ప్రే చేయండి. రోజ్ వాటర్ అయినా సరిపోతుందండి, బికాజ్ ఎలాగో మనం సెరంలో మంచి యాక్టివ్స్ ఉన్నాయి కదా. సో రోజ్ వాటర్ స్ప్రే చేశాక ఈ సెరం చేతిలో ఈ విధంగా తీసుకోవాలి. 2 to 3 drops సరిపోతాయి. దాన్ని చేతిలో స్ప్రెడ్ చేసి
ఫింగర్స్ తో జెంటిల్ మోషన్ లో ఇలా 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 ప్యాటర్న్ చేసేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి, ఫాలోడ్ బై సన్ స్క్రీన్. డే టైంలో, నైట్ లో ఇది వాడాలనుకుంటే వాడొచ్చు, 2 times అయినా వాడొచ్చు, AM PM. సో నైట్ టైంలో ఇది వాడాక ఉట్టి మాయిశ్చరైజర్ సరిపోతుంది. డే టైంలో మాత్రం మీరు ఇది వాడితే సన్ స్క్రీన్ కంపల్సరీ అండి, అది ఆప్షన్ కాదు. బికాస్ విటమిన్ సి సన్ టచ్ అయితే దానికి అది ఎగిరిపోతుంది. ఓకే, సో ఇట్స్ ఆఫ్ నో యూజ్. మీరు విటమిన్ సి రాసిన తర్వాత ఎండలో వెళ్తే మీరు ఫుల్ డే ఆ సెరం ఉండని మీ ఫేస్ మీద, కానీ అది మీకేం ఎఫెక్ట్ చూపించదు. సో ప్లీజ్ వేర్ యువర్ సన్ స్క్రీన్ డ్యూరింగ్ ద డే. అండ్ అఫ్ కోర్స్ ఒక బర్నింగ్ డౌట్ చాలా మందికి ఉంటుంది, ఫేస్ మీద మేకప్ రాసుకుని ఈ షార్ట్స్ చేశారు అని. నో మేకప్. ఈ పోటెంట్ సెరం వల్ల నా స్కిన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది అండ్ మళ్ళీ ఫ్రెష్ అండ్ హెల్దీగా కనిపిస్తుంది. నా ఫర్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూసేయండి. బిఫోర్ వచ్చేసి ఈ సెరం స్టార్ట్ చేసే రోజు, అండ్ ఆఫ్టర్ వచ్చేసి ఈ రోజు పొద్దున్న. ఈ వీడియోస్ లో ఏ ఫిల్టర్ లేదు, టోటలీ న్యాచురల్ లైట్ లో షూట్ చేశాను. ఎవ్రీడే సేమ్ టైమ్ లో షూట్ చేయడానికి ట్రై చేశాను, సో దట్ ట్రాన్సిషన్ కూడా మీకు కరెక్ట్ గా తెలియాలి అని. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ కూడా మీరు చూసారు. మచ్చలు, డార్క్ స్పాట్స్ అండ్ ప్యాచీ అన్ఈవెన్ అపియరెన్స్ పోయింది. డల్ అండ్ లైఫ్లెస్ స్కిన్ మీద ఆ డస్టీ లేయర్ ఒకటి పోయి లోపల నుంచి మంచి ఫ్రెష్ యూత్ఫుల్ స్కిన్ వచ్చింది. Yes, it has made a significant difference. Day by day progress చూసారుగా. ఇది 4 sizes లో దొరుకుతాయి. It's pretty convenient. 7 ml only for 149 rupees, 15 ml 249 rupees ki, 30 ml 619 rupees ki, and 50 ml 875 rupees ki. ఇది definitely చాలా affordable and a super value for money product. So దీని గురించి information and links అంతా నా description లో మీకు దొరుకుతుంది. Spot free and bright skin dream మీకు కూడా ఉంటే do give this a try today. If you like this video, you know what you have to do, you guys. Subscribe, like and share and follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Ashrix very soon. Till then, it's bye from Ashrix.